ఎస్ఐబిపి మీ అందరికి తెలిసిందే. ప్రతి వారం కూడా ఎస్ఐబిపి సీరియస్గా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కూర్చుని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం వచ్చిన ప్రతిపాదనల్ని పరిశీలిస్తూ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా పరుగులు పెట్టిస్తుంది ఇన్వెస్ట్మెంట్, అదేవిధంగా ఇండస్ట్రీ రంగంలో, సాఫ్ట్వేర్ రంగంలో మనం కూడా చూసాం. మరి ఈరోజు మరో 10-15 ప్రతిపాదనలు రావటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దాంట్లో ఎథీరియల్ ఎక్స్ప్లోరేషన్ గిల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ తిరుపతి జిల్లా రౌతు సురమాలలో వస్తుంది. 578 కోట్లు పెట్టుబడితో 382 మందికి ఉపాధి కల్పించే ఏపీ స్పేస్ పాలసీ 4 కింద ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన రీయూజబుల్ సెమీ క్రయోజెనిక్ రాకెట్ ఇంజిన్ తయారీ మరియు టెస్టింగ్ యూనిట్ ని ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు మెస్సర్స్ ఎథీరియర్ ఎక్స్ప్లోరేషన్ గిల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎకరాకు 5 లక్షల రాయితీ ధరకు 149.29 ఎకరాల భూమిని కేటాయించడానికి ఆమోదం. అంటే వీళ్ళు ఈ మన స్పేస్ రీసెర్చ్ లో ఏదైతే ఉందో రాకెట్ రీయూజబుల్ సెమీ క్రయోజెనిక్ రాకెట్ ఇంజిన్ తయారు చేస్తారు. జూన్ 2028 కల్లా వీళ్ళు ప్రారంభించడం జరుగుతుంది. మరి ఫస్ట్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ లో ప్రపోజల్స్ లో భాగంగా వీరికి 5 లక్షలకే ఎకరం 149 ఎకరాలు ఇచ్చే ప్రతిపాదన ఆమోదించడం జరిగింది. ఈ ప్రతిపాదనని మన స్పేస్ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో మన సోమయాజు గారిని ఇంత ముందు సోమనాథ్ గారు వారు కూడా ఈ ప్రతిపాదనని రికమెండ్ చేయడం జరిగింది. దీన్ని శాంక్షన్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా పయోనీర్ క్లీన్ యాంప్స్ ప్రైవేట్ లిమిటెడ్ చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం మనేంద్రం గ్రామంలో 159 కోట్లు పెట్టుబడితో 600 మందికి వీళ్ళు ఏంటంటే 2 సీటర్ హన్సా ట్రైనర్ విమానాల్ని తయారు చేస్తారు. దీంట్లో విమానాల తయారీ, ఇంటిగ్రేషన్, ఎంఆర్ఓ అంటే మెయింటెనెన్స్, రిపేర్స్ ఇవన్నీ కూడా ఓవరాలింగ్ మరియు ఫ్లైట్ ట్రైనింగ్ స్కూల్ ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీరు కుప్పం ఎయిర్పోర్ట్ పక్కన 55.47 ఎకరాలని కోరటం జరిగింది. వాళ్ళకి ఏంటంటే ల్యాండ్ ఎక్విజిషన్ ఎంతైతే కాస్ట్ అయిందో ఆ కాస్ట్ అంతా కూడా వారు భరిస్తారు. భవిష్యత్తులో వీరికి ఒక హ్యాంగర్ కావాలని కూడా అడిగారు ఆ ఎయిర్పోర్ట్ లో. సో తప్పకుండా ఆనాడు ఉన్న రూల్స్ ని బట్టి, గైడ్ లైన్స్ ని బట్టి వారికి హ్యాంగర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. 108 ఎయిర్ క్రాఫ్ట్స్ ని పర్ ఇయర్ తయారు చేస్తారు ఈ ప్రతిపాదన.